మనుష్యులు పెళ్లి చేసుకుంటే దాన్ని పెళ్లి అంటారు, దేవతలకు మాత్రం దాన్ని పెళ్లి అనరు. ఎవరైనా ఒక ఆయన వచ్చాడు, ఒక క్రిస్టియనో ముస్లిమో, అరే ఏంటి మీ దాంట్లో దేవుళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారా అని అడుగుతారు. ఇదే మాట అడుగుతారంట. అవును, మా దాంట్లో దేవుళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారని అంటారు. కానీ కొంత మనం తెలుసుండి ఏమనాలంటే పెళ్లిళ్ళు అనకూడదు. పెళ్లి అన్న మాట ఇక్కడ వాడకూడదు. కళ్యాణము, కళ్యాణము వేరు, వివాహం వేరు, పెళ్లి వేరు. వివాహం పెళ్లి ఒకటే. కళ్యాణం అంటే ఏంటంటే అప్పుడెప్పుడో శివపార్వతులకు ఎప్పుడో కళ్యాణం పూర్తయిపోయింది. మీరు వచ్చి ఇక్కడ చేసేది ఏం లేదు ఇక్కడ కొత్తగా. మరి ఎందుకు చేస్తున్నారు? అప్పుడెప్పుడో వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి దేవిని కళ్యాణం చేసుకున్నారు. మనం వెళ్ళి స్వామి కొత్తగా చేసేది ఏం లేదు. మరి ఎందుకు చేస్తున్నారు? మీరు వేములవాడ వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, ఎక్కడ వెళ్ళండి, కళ్యాణాలు అవుతూనే ఉంటాయి ప్రతిరోజు. దేనికి చేయాలి కళ్యాణం? ఈ కళ్యాణం చేస్తే మాకేమొస్తుంది అంటే ఈ కన్యాదాన ఫలితం అనేది వస్తుంది. ఇదే అన్నిటికంటే గొప్పదన్నమాట.